లేట్ ఏం లేకుండా మనమైతే రివీల్ చేసాము. అన్న ఇది మీకు వర్త్ అనిపించిందా? ఎవరికైనా కామెంట్లలో చెప్పండి. వెబ్సైట్లో ఇది ఆర్డర్ చేసుకుంటే మనం వెబ్సైట్ నీకు ఇక్కడ మెన్షన్ చేసా. సో నాకు అమౌంట్ అని చెప్పినా కదా, ఇక్కడ వచ్చేసి ఒకసారి చూపిస్తే అమౌంట్ వచ్చేసి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ YTVNM44. మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ తమిళలో చూసుంటారు. మనదైతే ఏదైతే ఉందో హుడీ రివీలింగ్ ఉంది. ఆ హుడీ అనేది ఎందుకు స్పెషల్గా హుడీ రివీల్ అనే చెప్పేసి రిలీజ్ చేస్తున్నా అంటే, నేను 1 year బ్యాక్ అయితే నేను అప్రిల్లో 125cc స్టోమ్ వెహికల్ అయితే తీసుకున్నాను. సో అది తీసుకునే ముందు నేను ఏమనుకున్నా అంటే, అరే నార్మల్గా రైడ్స్ చేద్దాము, ట్రావెలింగ్ అట్లా చేద్దామని అనుకున్నా. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయలేదు ట్రావెలింగ్. కానీ కంటెంట్ అనేది నేను ఇన్స్టాలో ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నా, YTVNM44 అని చెప్పేసి పేజ్ క్రియేట్ చేసుకున్నా. ఇది కానీ నేను ఒకరిని చూసే, ఇప్పుడు మన ఇన్స్టాలో రీల్స్ ఎలా చేస్తారో వాళ్ళది కొంతమంది వైట్ డేవిల్ అని ఉంటుంది, వైట్ స్టోమర్ అని, ఇట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూసే నేను ఇన్స్పైర్ అయ్యి నేనైతే YTVNM అని పెట్టుకున్నా. సో నేను అరే మనకు ఒక ఓన్ హుడీ ఎందుకు ఉండదు, మనం ఒక కంటెంట్ చేస్తున్నాం కదా, మనకు ఓన్ ఒక హుడీ ఉంటే అదొక వేరేగా మనం ఓన్గా క్రియేట్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి నేను YTVNM హుడీ అయితే రివీల్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఓన్గా నా ఓన్ క్లాతింగ్గా నన్ను ఓన్గా స్టిచ్చింగ్ చేయించి చేద్దాం అనుకున్నాను. సో దానికైతే మనీ అయితే హెవీగా అవుతుంది. హెవీగా అంటే మరీ ఎక్కువ ఏం కాదు. మనము ఆర్డర్ చేసుకున్న దాని బేస్ కంటే 20-30% హెవీగా ఉంది. సో నేను అదంతెందుకు, ఇట్లా టైం తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను ఒక వెబ్సైట్ని చూసిన. ఒక వెబ్సైట్లో మనకు కావాల్సింది, మనకు ఏదైతే YTVNM హుడీ ఉందో అది కావాల్సినట్టు సేమ్ మనకు మన ఐడి తగ్గట్టు ఉంది అనమాట. సో అది ఎట్లా ఆర్డర్ చేసుకున్నా, ఏంది, మళ్ళా దానికి ఎంత ప్రైస్ అయింది అన్నీ మీకు ఈ డీటెయిల్స్ ఈ లాగ్ నుంచి చూపిస్తాను అనమాట. మన అకౌంట్కి ఎవరైనా కొత్తగా వచ్చిన అయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి, లైక్ చేయండి, కొంచెం మనకు సపోర్ట్ చేయండి. మెయిన్లీ అయితే మనకు ఒకటి పర్సనల్గా ఒక రూమ్ అయితే లేదు. మన అన్నది తెలిసిన అన్నది జిమ్లో అయితే నేనైతే ఈ వీడియో తీస్తున్నా. సో మీరు ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ కండి, ఏమనుకోకండి. సో నేను అన్నని రిక్వెస్ట్ చేసి మన బ్లాక్ కాటన్ కట్టుకొని చేసుకుంటా అని చెప్తే, సరే చేసుకోపో అని చెప్పేసి స్థలాలు ఇచ్చాను. సో నేను ఏ వెబ్సైట్లో ఇది ఆర్డర్ చేసుకుంటే, మనం వెబ్సైట్ నీకు ఇక్కడ మెన్షన్ చేసా, స్ట్రాంగ్ సోల్ అని చెప్పేసి ఒక వెబ్సైట్లో నేను అయితే ఈ హుడీని ఆర్డర్ చేసిన. ఆ హుడీకి మన ప్రైస్ వచ్చేసి ఎంత ఉందంటే 1900 ఉండే, దాన్ని డిస్కౌంట్ చేసి 1600కి అయితే మనకు ఆ హుడీ అయితే వచ్చింది. అది నేను ఫస్ట్ ఆర్డర్ చేసినప్పుడు నా ఏరియాకి అయితే డెలివరీ రాలేదు. ఎందుకంటే ఇక్కడ సైడ్ అసలు ఆ వెబ్సైట్కి ఇక్కడ డెలివరీ బాయ్ లేడు. సో ఫస్ట్ నేను చేసినప్పుడు రిజెక్ట్ అయింది అది ఆర్డర్. తర్వాత నేను అది ఎట్లాగో నాకు కావాలని చెప్పేసి మళ్ళీ ఆర్డర్ చేసిన. సో ఆర్డర్ చేసుకున్న తర్వాత అది మ్యాక్స్ 13 daysకి నాకు డెలివరీ అయింది. ఇక్కడ లేకున్నా కానీ ఒక డెలివరీ బాయ్తో, ఇక్కడ .com డెలివరీ వాళ్ళతో కొలాబ్ అయిపోయి వాళ్ళతోనే మనకైతే డెలివరీ చేయించాడు. సో నేను అది 13 days తర్వాత ఇవ్వాల్సిన వీడియో ఇప్పుడు తీసిన. లేట్ ఏం లేకుండా మనమైతే రివీల్ చేసాము. సో నేను లేట్ ఎందుకు చేస్తున్నా అంటే, ఇప్పుడు ఈ మ్యాటర్ ఏంటంటే, ఎవరైనా మనకు ఆ హుడీ నచ్చి, అలా చాలా హుడీస్ ఉన్నాయి అనమాట. బెస్ట్ క్వాలిటీ మాత్రం నాకు వండర్ఫుల్గా అనిపించింది. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి అది చెక్ చేసుకున్నాను. ఎందుకంటే డెలివరీ తీసుకున్నప్పుడు రిటర్న్ ఆప్షన్ లేదు అన్న, రిటర్న్ ఆప్షన్ పెట్టుకోనికి లేదు అని చెప్తే నేను ఏం చేసిన అంటే ఓపెన్ చేసి చూసిన. సో నాకైతే క్వాలిటీ విషయంలో అయినా ఏదైనా నాకు బెటర్ అనిపించింది. అండ్ మీ ముంగడ కానీ నేను ప్రూవ్ చేస్తా అది మనం పెట్టిన అమౌంట్కి వర్తా కాదా లేదా అని చెప్పేసి మీకు అందరికైతే ప్రూవ్ చేస్తా. సో నేను లేట్ చేయకుండా మన హుడీని అయితే రివీల్ చేసాము. అండ్ మళ్ళీ నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, ఫేస్ రివీలింగ్ నేను ఆల్రెడీ చేసిన, బట్ ఇది మాస్క్ ఎందుకు పెట్టుకున్నా అని చెప్తే, సో హుడీ మీదకి రివీలింగ్కి బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి ఈ మాస్క్ పెట్టుకొని చేస్తున్నా. అండ్ కొంచెం మనంగా అంత బాగున్నాం కాబట్టి మాస్క్ పెట్టుకొని చేస్తున్నా. అండ్ ఆ మాస్క్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన. ఇది వచ్చేసి ఇలా 3 types వచ్చినాయి, బ్లాక్ కలర్, రెడ్ కలర్ 3 types వచ్చినాయి. ఇది మనకు మొత్తం 3కి కలిసి 150 రూపీస్ 170 రూపీస్ ఆర్డర్ అయింది. అండ్ ఇంకా మన హుడీకి మొత్తం అక్కడికి డెలివరీ ఛార్జ్ అని 1699 రూపీస్ అయింది.
సో అది కానీ నేను మీకు డీటెయిల్స్ చూపిస్తా. లేట్ చేయకుండా మన హుడీ అయితే రివీల్ చేస్తా. సో ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన. ఈ 3 పీసెస్ వచ్చినాయి ఇవి. దీనికి ప్రైస్ వచ్చేసి 170 రూపీస్ పడ్డది 3 పీసెస్కి. సో నేను ఇవైతే చూపిస్తాను 3 పీసెస్ ఎలా ఉంటాయో. 3 పీసెస్ కానీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఒక్కొక్కటి ఫేస్ పెట్టుకొని కానీ చూపిస్తాను. చూడండి, ఇది రెడ్, బ్లాక్, వైట్. ఫస్ట్ అయితే వైట్తో ట్రై చేసినాం కదా, ఇప్పుడు బ్లాక్తో ట్రై చేసినాం. బ్లాక్ అయితే మనకు అంత వైట్ అంత అనిపించలేదు. చాలా బేసిక్, మనమే బ్లాక్ ఉంటే మీది బ్లాక్ అయిపోయి మనకైతే క్లారిటీగా లేదు. సో నేనైతే బ్లాక్ని పక్క పెట్టేస్తున్నా. రెడ్ గాని చూసాం, రెడ్ సెట్ అయితే రెడ్తో చూసాం. మన ఉడీ రివీల్కి బెస్ట్ ఉండాలి కాబట్టి ఉడీకి ప్లస్ మన బండికి అన్నిటికీ ఈ మాస్క్కి అన్ని సెట్లు ఉండాలి కాబట్టి నేనైతే 3 ట్రై చేస్తున్నా. ఇప్పుడు మీకు బ్లాక్ ఎట్లా అనిపించిందో మీరు కానీ కామెంట్ చేయండి. బ్లాక్ అయితే నాకైతే అంత మంచి అనిపించలేదు. సో నేను నెక్స్ట్ రెడ్కి పోతా, రెడ్ కానీ చూపిస్తా. రెడ్ ఎట్లా అనిపించిందో కానీ కామెంట్ చేయండి. చూసుకుంటే ఈ రెడ్ కానీ మనకు అంత వర్త్ అనిపించలేదు, ఎందుకంటే సెట్ కావట్లేదు ఇది చేసి. కానీ కొంచెం రెడ్ అనగానే అట్రాక్టివ్ లేదు, అండ్ మళ్ళీ చూడలేని కానీ లుక్ అనిపిస్తలేదు ఇది రెడ్ కానీ. నా ఒపీనియన్ చెప్తున్నా, మీ ఒపీనియన్ కానీ కామెంట్లలో చూసి చెప్పండి. మీకు ఏది జెన్యున్గా ఏది మంచిగా అనిపిస్తే అదే చెప్పండి. సో మీరు చెప్తేనే కదా నేను నేర్చుకునేది. ఇప్పుడు నాకు నేను బిగినర్ స్టేజ్లో ఉన్నా కదా, ఇప్పుడు నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా మిస్టేక్ చేస్తున్నానా, ఇది మంచిగా ఉందా నా వాయిస్ ఓవర్, మీ ఒపీనియన్ కానీ చెప్తే బ్రో ఇది చేంజ్ చేసుకో అని చెప్తేనే కదా మనం మార్చుకునేది. సో మీరు కానీ కామెంట్ చేసి చెప్పండి. చూసుకుంటే మనకు ఉడీకి అయింది, దీనికైతే నాకు వైట్ అయితే వర్త్ అనిపించింది. అండ్ నేను పెట్టిన ప్రైస్ కానీ నాకైతే వర్తే అనిపించింది. ఎందుకంటే నేను 3 ఎందుకు ఆర్డర్ చేసిన అంటే, సో ఒకటి కాకపోయినా ఒక దాంతో మనకు మన ఉడీకి సెట్ ఉంటా అని చెప్పేసి నేను ఆర్డర్ చేసుకున్నా. సో మళ్ళీ అందరూ అనుకుంటారు 3 ఎందుకు ఆర్డర్ చేసుకుని, వైట్ వేయడానికి వైట్ ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. సో అట్లా అని కాదు, నేను ఎందుకంటే డిఫరెంట్గా ట్రై చేయాలి అని చెప్పేసి, డిఫరెంట్గా మనం కంటెంట్ కానీ డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి నేను 3 ఆర్డర్ చేసుకున్నా. 3కి 170 రూపీస్ వర్తే. వైట్ అయితే మనకు కంఫర్టబుల్గా సెట్ అయిపోయింది, ఎందుకంటే మన ఉడి కానీ వైట్ కాబట్టి మంచిగా సెట్ అయిపోయింది. మనకు ఇంకా లేట్ చేయకుండా అయితే మనం వీడియో అయితే రివీల్ చేసాము, నీకు ఉడి చూపిస్తాను. సో మనకు ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మనమైతే మీకు వెబ్సైట్ అయితే చెప్పినా కదా, ఇగో స్ట్రాంగ్ సోల్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఇగో ఈ వెబ్సైట్లో అయితే మనం ఆర్డర్ చేసుకున్నాము. స్ట్రాంగ్ సోల్ ప్రైవేట్ లిమిటెడ్ అని వీళ్ళకి ఇన్స్టా పేజ్ ఉంది, అండ్ మళ్ళీ మనకు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ వీళ్ళకైతే వీళ్ళ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. నేనైతే ఇన్స్టాలో చూసుకొని ఆర్డర్ చేసిన. అండ్ నేను నాకు అమౌంట్ అని చెప్పిన కదా, ఇక్కడికి వచ్చేసి ఒకసారి చూపిస్తే అమౌంట్ వచ్చేసి 1664 రూపీస్ అయితే మనకు పే చేసిన నేను యూడీకి. అన్న ఇది మీకు వర్త్ అనిపించిందా ఓవర్ అనిపించిందా మీరు కానీ కామెంట్లలో చెప్పండి. వుడీకి 1600 పెట్టినా మీకు అనిపిస్తుంది కదా, దానికి నేను వర్త్గా చూపిస్తాను. దాని వర్తా కాదా అని చెప్పేసి మీరు రివ్యూలో మీరు కామెంట్స్లలో చెప్పండి. సో నేనైతే నేను డెలివరీ 13 డేస్కి తీసుకున్నాను, ఎందుకంటే అసలు ఇక్కడ వాళ్ళకు డెలివరీ అనేది లేదు. హైదరాబాద్లో అయితే మేబీ 5 to 6 డేస్లో అయితే మనకి ఇచ్చేస్తారు అనమాట. ఇక్కడ వాళ్ళకి వెబ్సైట్కి అవైలబుల్ లేదు కాబట్టి నాకు లేట్ అయితే అయింది. అయినా కానీ వాళ్ళైతే డెలివరీ చేసారు. సో మనం లేట్ చేయకుండా అయితే మనం వీడియో అయితే రివీల్ చేసాము, చూసుకోండి. వేరే ఎవరన్నా ఆర్డర్ చేసుకోవాలనుకున్నా కానీ నేను మన వీడియో కింద లింక్ పెడతాను. లింక్లోకి పోయి మన ప్రెస్ చేసినాక మీకు లింక్ ఓపెన్ అవుతారు, అలా పోయి ఆర్డర్ చేసుకోండి. డిస్కౌంట్ కానీ ఇస్తారు, కంపెనీ నుంచి వస్తుంది డిస్కౌంట్. సో లేట్ చేయకుండా నేను వీడియో అయితే రివీల్ చేస్తున్నాను. సో ఇది మన వీడియో అయితే ఇదైతే మన ఉడి. సో యుఎఫ్సి అనే బ్రాండ్తో వచ్చింది అనమాట. ఇది ఉడి యుఎఫ్సి అనే బ్రాండ్తో వచ్చింది ఇలా వెబ్సైట్. సో వెనక సైడ్ బ్యాక్ సైడ్ కానీ చూపిస్తాను మీకు, చూసుకోండి బ్యాక్ సైడ్ కానీ. ఆయన మనం ఉడి రివీల్ చేసినాం కదా, ఆయన మనకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని కానీ ఒకటి సాంగ్తో పెట్టుకొని మంచి అయితే తీస్తాను. సో ఇదైతే నాకైతే వర్త్ అనిపించింది. ఇది 400 గ్రామ్స్ ఉంది ఉడి అయితే 400 గ్రామ్స్ ఉంది ఉడి. చూసుకోండి, వేనమ్ అని ఉంటుంది బ్యాక్ సైడ్లో, ఓకేనా. నాకు ఫ్రంట్ సైడ్లో కానీ బాగా నచ్చింది అనమాట. నేను దీనికోసమే చూసి మంచిగా ఉందని చెప్పేసి తీసుకున్నా. మనకు యుఎఫ్సి వెనమ్ అని ఉంటుంది. ఇది ఓనే కానీ అట్లా మనకు యూ టైప్ ఇచ్చారు అనమాట.
యూ అనుకున్నారు. ఇక్కడ ఇట్లా కొంచెం కట్లా స్టైల్గా ఇచ్చారు అంతా అది. సో ఇంకెందుకు లేటు, కొన్ని అయితే క్లిప్స్ తీసుకొని మనమైతే రివ్యూలింగ్ వీడియో అయితే వేద్దాము. అండ్ ఈ వీడియో ఫుల్ వీడియోలోనే ఉంటుంది అనమాట. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. రీలింగ్ వీడియో ఫుల్ వీడియోలోనే పెడతా. అండ్ మనం ఇప్పుడైతే కొన్ని క్లిప్స్ తీసుకొని వీడియో అయితే యాడ్ చేసి మీకు లాస్ట్ వరకు చూస్తే, వీడియో ఎండ్ వరకు చూస్తే రివ్యూలింగ్ వీడియోలు ఉంటాయి. అండ్ షార్ట్స్లో కానీ అప్లోడ్ చేస్తా, ఇన్స్టాలో కానీ అప్లోడ్ చేస్తా రివ్యూలింగ్ వీడియో. ఎవరికైనా బాగా నస్తేనైతే కామెంట్ చేయండి. మనకు ఈ ఐడికి దీనికి ఇది వైట్ వెనమ్ అని ఎందుకు తీసుకున్నా అంటే, ఇది వచ్చేసి వెనమ్ అని ఉంది కదా, అందుకనే వైట్ వెనమ్ అని తీసుకున్నా. ఐడిని అయితే మెన్షన్ చేయలేదు. అందరు ఏమనుకుంటారు, అన్ని దగ్గర ఐడి కొట్టి తీసుకుంటారు, వేరే లాగా కొంచెం మనకే నచ్చదు. సో అందుకనే ఇది వీడియో అయితే వైట్, ఇదైతే వెనమ్ అని చెప్పేసి ఇట్లా తీసుకున్నా. కొంచెం కంఫర్ట్గా లేదు, మనకు పోజెస్ కానీ కరెక్ట్ వస్తలే అనమాట. సో నేను అవుట్ సైడ్ వెంచర్ టైప్ ఎక్కడైనా ఫామ్ హౌస్ టైప్ వెళ్ళి అయితే, లేదా ఒక రిసార్ట్ టైప్ అన్నా, లేదన్నా ఏదన్నా ఒక చిన్న ప్లాన్ చేస్తా. ఇప్పుడే తీసి రివ్యూలింగ్ అయితే పెడతా. సో లేదంటే అవుట్స్కట్లో వెంచర్స్ ఉంటాయి కదా, ఆ వెంచర్స్ దగ్గరకైనా వెళ్ళేసి వీడియో అయితే అవుట్స్కట్లో తీసి మీకు రివ్యూలింగ్ వీడియో అయితే పక్కా పెడతా అనమాట. సో ఎందుకంటే మనము రివ్యూలింగ్ కోసమే ఎన్ని డేస్ వెయిట్ చేయించిన, ఆల్మోస్ట్ చూపించిన. అండ్ మళ్ళీ నాకు కానీ వీడియో ఎట్లుందో చెప్పండి. అండ్ మనకు కానీ తెలిస్తే కంఫర్ట్ కాదా, వర్తా కాదా. నాకైతే నేను పెట్టిన ప్రైస్కి అయితే ఎఫెక్టబుల్ మంచిగానే, ఈ ప్రైస్ అయితే నాకైతే ఓకే అనిపిస్తుంది. వీడియో అయితే కంఫర్ట్ ఉంది అండ్ మంచిగా అనిపిస్తుంది. ప్యూర్ వైట్ వచ్చేసింది. నేను చాలా రోజుల నుంచి చాలా హుడీస్ అయితే ట్రై చేసిన, కానీ మన షాపింగ్ మాల్స్లో అయితే నాకు అంత వర్త్గా అనిపించలేదు. నేను బయట కానీ ట్రై చేసిన, తీసుకొని వీడియో అయితే తీసుకొని దాని మీద ప్రింట్ వేయించుకుందామని చెప్పేసి ట్రై చేసినా, కానీ ఆ వీటికి నాకు తీసుకుందే బెటర్ అనిపించింది. ఎందుకంటే ఇది ఇంత కంఫర్ట్గా ఇంత బెటర్గా ఉందంటే నేనే నమ్మలేకపోతున్నా. ఇంత జెన్యూన్ వస్తాయి అనుకోలే. ఫస్ట్ ఆ వెబ్సైట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనకు మనీ పోయినా సరే కానీ క్వాలిటీ మెయింటైన్ చేసే, క్వాలిటీ ఉంటే ఇట్లాంటి బ్రాండ్స్కి మంచిగా అప్రోచ్ అవ్వచ్చు. సో మనం కానీ ఎఫెక్టబుల్ ప్రైస్ చూడకుండా నేను మళ్ళీ ఏమైనా ఆర్డర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు జెన్యూన్గా చెప్తున్నా, మీరు కానీ ఆర్డర్ చేసుకోవడం ఖచ్చితంగా లేట్ అయినా సరే పక్కా 100% షూర్ మీకు ఇదైతే డెలివరీ అవుతుంది. అండ్ మళ్ళీ జెన్యూన్ ఉంటుంది. మనకు ఇది అనేది కంఫర్ట్ ఉంది. ప్రైజ్ విషయం ఆలోచించకండి, ప్రైజ్ కంటే ఇదే బెటర్. మీరు ప్రమోషన్ అనుకోకండి, చెప్తున్నా. మీకు ఇది వెబ్సైట్లో ఏవైతుంటాయో హుడీస్ అవి చూసి ఓన్లీ దగ్గర ఆఫ్ అండ్ టీషర్ట్స్ అండ్ హుడీస్ ఉంటాయి అనమాట వీళ్ళ వెబ్సైట్లో, వేరే ఉండి. ఓకేనా, నేను అవుట్స్కట్లో వీడియో తీసి పోస్ట్ చేస్తా లాస్ట్లో, కానీ మీరు చూసి మన అకౌంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో నాకు ఈ వీడియో ఎలా ఉందో మీరు అయితే కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. మీరు ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మనరు సపోర్ట్ చేస్తేనే మన వీడియో ఇంకొకరికి, మీరు ఏది వీడియో ఎండ్ వరకు చూసినా చూడకుండా ఫస్ట్ మీరు చేయాల్సిన ఒక లైక్ అయితే వేసుకోండి. మన కొత్త అకౌంట్ అయితే చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన అకౌంట్ని. మన అకౌంట్ వచ్చేసి ఇన్స్టా పేజ్ కానీ వైట్ వెనమ్ 44 అని ఉంటుంది, యూట్యూబ్ కానీ వైట్ వెనమ్ 44 అని ఉంటుంది. సో ప్లీజ్ మీరు ఈ రివ్యూ చూసి అయితే నాకు మీరు కామెంట్ చేసి మీ ఒపీనియన్ అయితే చెప్పండి. ఇది వీడియో ఎలా ఉందో కానీ చెప్పండి. మీకు ప్రైజ్ విషయమైనా ఏదైనా మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది అనమాట. అరే ఓకేనా కాదా అని, ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ మీరు చెప్తే నేను అదైతే చేంజ్ చేసుకుంటాను అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వైట్ వెనమ్ 44ని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఓకేనా.